అరే, గొబ్బెమ్మలతో చేసే పిడకలు, తల్లి పిడకలు, పిల్ల పిడకలు. సంక్రాంతి అనగా నెల రోజులు పండగ. గోమయమును పెట్టి గుండ్రంగా గొబ్బెమ్మను చేసుకొని ముగ్గులో మధ్యలో పెట్టి కన్నెపిల్లలు అన్ని రకాల పూలతో అలంకరణ చేసుకొని దాని చుట్టూరు ఆటపాటలతో తిరుగుతూ సంబరం చేసుకుంటారు. ఈ గొబ్బెమ్మలను మధ్యాహ్నానికి తీసి ఎండలో పెట్టి ఇలా మాలలు కట్టి భోగి మంటలో వేసుకొని ఆ కాలిన భస్మమును విభూదిగా తిలకధారణ చేస్తారు. ఈ గొబ్బెమ్మలపై పాయసం చేసి కనుమ నాడు సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తారు కొన్ని ప్రాంతాల వారు. రథసప్తమి నాడు కూడా గొబ్బెమ్మలపై పాలు పొంగించి పాయసం చేసి సూర్యనారాయణ మూర్తికి నైవేద్యంగా సమర్పిస్తాము. గోమయంకి క్రిమికీటకాలను నాశనం చేసి ప్రకృతిని మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో ఆవు పేడ పిడకలు ఉంటే దరిద్ర దేవతను బయటికి పంపిస్తుంది, శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తుంది. తామర పువ్వులపై కూర్చోవడానికి ఎంత ఇష్టపడుతుందో అమ్మవారు గోమయం అంటే కూడా అంతే ఇష్టపడుతుంది. అందుకే గోమయంతో అలికి ముగ్గు పెడతారు, శ్రీ మహాలక్ష్మిని స్వాగతిస్తారు.